ఎండాకాలంలో ఆరుబయట పడుకునే పక్షులు. రాత్రి 8 గంటలవుతుంది. పగలు కొట్టిన ఎండకి చెట్ల తోడలు, గూళ్ళు అన్నీ ఓవెన్లా కాలిపోతున్నాయి. లోపల ఒక్క నిమిషం కూడా ఉండలేక పక్షులన్నీ ఆరుబయట ఉన్న విశాలమైన బండరాయి దగ్గరికి చేరుకున్నాయి. మహీగ్రద్ద తన రెక్కలతో విసురుకుంటూ, అబ్బబ్బబ్బా, ఈ రోజు గాలి కూడా స్తంభించిపోయింది. నా గూటిలో పడుకుంటే ఒక్కపోతకి నా బట్టతల మాడిపోయేలా ఉంది. ఈ బట్టతల మీద ఎవరైనా గిన్నె పెడితే నీళ్లు కూడా మరిగిపోయి టీ కాసుకోవచ్చు. ఈ రాత్రికి అందరం ఇక్కడే ఆరు బయట ఆకాశం కింద పడుకుందాం. ఇక్కడైతే చల్లటి గాలి వస్తుంది. అవును మహిగారు, మీరు చెప్పింది కరెక్టే. గూట్లో ఉంటే ఊపిరి ఆడడం లేదు. నేను నా బుజ్జి పాప కోసం కొన్ని చల్లటి వేపాకులు తెచ్చి ఇక్కడే పరుపులా వేస్తాను. ఆ చేతి వాసనకి దోమలు కూడా రావు. అమ్మో, నేల మీద పడుకుంటే నా తెల్లటి ఈకలకు దుమ్ము అంటుకుంటుంది కదా తుని. నేను నా కోసం మెత్తటి చామంతి పూల రెక్కలు తెచ్చుకున్నాను. వాటి మీద పడుకుంటే నా బ్యూటీ స్లీప్ పాడవదు. పైగా నా చర్మానికి మంచి పూల వాసన వస్తుంది, పడుతుంది కూడా. అల్లోసే, రాత్రిపూట చీకట్లో ఎవరో నీ అందం చూడరు, పడుకో. గాలికి ఆ పూల రెక్కలు ఎగిరిపోతే అప్పుడు నేల మీద పడుకోవాలి. అయినా ఆరు బయట పడుకునేటప్పుడు చెవుల్లో దూదు పెట్టుకోండి, చీమలు పురుగులు వెళ్తాయి. మా పన్నుగడికి ఆరు బయట పడుకోవడం అంటే కొంచెం భయం. ఆకాశంలో నక్షత్రాలను చూసి అవి కింద పడతాయంటాడు. అవును మమ్మీ, నిన్న ఒక నక్షత్రం కింద పడడం నేనే చూశాను. అది నా నెత్తి మీద పడితే నాకు బొప్పి కట్టోంది కదా. అప్పుడు డాక్టర్ అంటే ఇంజెక్షన్ వేస్తుంది. మహీగ్రద్ద నవ్వుతూ, అవి మన మీద పడవలే బన్ను, అవి చాలా దూరంలో ఉంటాయి. అందరూ సైలెంట్ గా పడుకోండి, హాయిగా గాలొస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద పసుపు రంగు స్పాంజ్ని లాక్కుంటూ చిచ్చుకాకి ఆమె కొడుకు చిన్నుకాకి అక్కడికొచ్చారు. ఆ స్పాంజ్ చాలా లావుగా పరుపులాగా ఉంది. దాని నుండి నీళ్లు కారుతున్నాయి. వీళ్ళిద్దరూ దాన్ని మోయలేక ఆయాసపడుతున్నారు. జరగండి జరగండి, విలేజ్ విఐపి వస్తుంది. మీరంతా వేపాకులు పూల రెక్కలు అంటూ పాతకాలం పద్ధతులు వాడుతున్నారు. నా ప్లాన్ చూడండి. ఇంపోర్టెడ్ వాటర్ బెడ్. ఏంటి చిచ్చు, ఆ పసుపు రంగు పరుపు దాని నుండి నీళ్లు కారుతున్నాయేంటి? ఎక్కడైనా మురికి కాలువలో ముంచి తెచ్చావా ఏంటి? చిచ్చుకాకి గర్వంగా. సర్ప్రైజా, సైన్సా. పట్నంలో మహారాజులు ధనవంతులు అందరూ ఇలాంటి వాటర్ బెడ్స్ మీదనే పడుకుంటారు. దీని పేరు మెమరీ ఫోమ్ కూలింగ్ మ్యాట్రస్. నేను దీన్ని పక్క ఊరి వాగు దగ్గర నుండి స్పెషల్గా తెచ్చానులే. దీన్ని నీళ్ళల్లో ముంచి తెచ్చాను. దీని మీద పడుకుంటే ఏసీలో పడుకున్నట్టే ఉంటుంది. నా బాడీ అంతా కూల్ అయిపోతుంది. చిన్నుకాకి అనుమానంగా ముక్కు మూసుకుంటూ, అమ్మో, నాకు ఈ ప్లాన్ అస్సలు నచ్చలేదు. అది వాటర్ బెడ్ లో లేదు, ఎవరో బట్టలు ఉతుక్కునే స్పాంజ్ గడ్డలో ఉంది. పైన దాని నుండి బట్టల సబ్బు వాసన వస్తోందమ్మా. ఇషా నార్మైరా, నువ్వు ఎప్పుడు నా టాలెంట్ని అనుమానిస్తున్నావో. అది సబ్బు వాసన కాదు, లావెండర్ పర్ఫ్యూమ్ వాసన రా. అది నా పక్కన పడుకో. చిచ్చు, చిన్ను చెప్పేది విను. తడి స్పాంజ్ మీద పడుకుంటే చలికి జలుబు చేస్తుంది. పైగా ఆ నీళ్ల వల్ల బండ్రాయి అంతా జారుడుగా మారుతుంది. దయచేసి మామూలుగా పడుకోండి. నా దగ్గర ఇంకా వేపాకులున్నాయి, ఇస్తాను. నీ వేపాకులు నీ దగ్గరే ఉంచుకోతున్నాయి. నా ఏసీ బెడ్ వాల్యూ నీకు తెలీదు. మీరంతా ఒక పొతలో ఏడవండి, నేను మాత్రం హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతాను. రాత్రి 10 గంటలు. అందరూ తమ తమ పరుపుల మీద పడుకున్నారు. తుని పెట్టిన వేపాకుల వాసనకి దోమలు ఎవరి దరిదాపుల్లోకి రాలేదు. ఆరు బయట గాలికి అందరూ హాయిగా నిద్రపోతున్నారు. కాని వాటర్ బెడ్ మీద ఉన్న చిచ్చుకాకి పరిస్థితి మాత్రం విచిత్రంగా తయారైంది. చిచ్చుకాకి చిన్నుకాకి ఆ స్పాంజ్ మీద అటు ఇటు దొర్లుతున్నారు. వాళ్ళు దొర్లిన ప్రతిసారి ఆ స్పాంజ్ లోపల మిగిలి ఉన్న బట్టల సబ్బు నురగ రావడం మొదలైంది. చుప్ చుప్ అని ఆ స్పాంజ్ నుండి శబ్దాలొస్తున్నాయి. అమ్మో, ఏంటిది? నా ఈకల నిండా ఏదో తెల్లటి జిగురు అంటుకుంటోంది. ఒక్క పూత పోయి ఇప్పుడు స్నానం చేస్తున్నట్లుంది. నాకు గడ్డం మీసాలు వచ్చినట్టు నురగ వస్తుంది. నేను శాంటా క్లాస్ లా మారిపోయాను. అది ఏసీ గాలికి వచ్చిన మంచురా చిన్నుగా. మంచు కురుస్తోంది, ఎంజాయ్ చెయ్యి. ఇది 5 స్టార్ హోటల్ బెడ్ బాత్ ట్రీట్మెంట్ రా. దీనికి బయట 1000 ఖర్చు అవుతుంది, మనకి ఫ్రీగా వస్తుంది. ఈ మంచుతో రేపు ఉదయం స్నో మ్యాన్ చేద్దాం. మరో అరగంట గడిచింది. వాళ్ళ ఆ స్పాంజ్ మీద పడుకొని అటు ఇటు కదలడం వల్ల స్పాంజ్లోని సబ్బంతా బయటకొచ్చి పెద్ద పెద్ద బుడగలు గాలిలోకి లేవడం మొదలయ్యాయి. చిచ్చుకాకి చిన్నుకాకి ఒళ్లంతా ఇప్పుడు దట్టమైన తెల్లటి సబ్బు నురుగ కప్పబడిపోయింది. వాళ్ళిద్దరూ అచ్చం 2 తెల్లటి మేఘాల్లా మారిపోయారు. చిచ్చుకాకి నిద్రలో కదులుతూ, అబ్బబ్బా, ఈ పరుపు మరి మెత్తగా ఉంది. నేను గాలిలో తేలిపోతున్నట్టుంది.
ఆరు బయట వీస్తున్న గాలికి ఆ సబ్బు బుడగలు ఎగురుతూ వెళ్లి లూసీ పావురం ముఖం మీద పడ్డాయి. ఫట్ ఫట్ అని బుడగలు పగిలాయి. లూసీ పావురం ఉలిక్కిపడి లేచి కళ్ళు తుడుచుకుంటూ, ఏంటిది, వర్షం పడుతోందా? నా కళ్ళు మండుతున్నాయి, సబ్బు వాసనొస్తుంది. లూసీ పక్కకు తిరిగి చూసింది. అక్కడ 2 పెద్ద తెల్లటి నురగ ఆకారాలు కదులుతూ కనిపించాయి. వాటి నుండి బుడగలు గాలిలోకి ఎగురుతున్నాయి. ఆ చీకట్లో అవి చూడడానికి దయ్యాల్లా ఉన్నాయి. అమ్మో, ఏంటిది, దయ్యం! తెల్లటి బుడగల దయ్యం వచ్చింది, కాపాడండి! దీనికి కళ్ళు లేవు, ముక్కు లేదు, కేవలం తెల్లటి ఆకారం. ఇది మనల్ని మింగేయడానికి వచ్చిన స్నో రాక్షసుడు. లూసీ అరుపులకి అందరూ నిద్రలేచారు. అందరూ ఆ తెల్లటి ఆకారాన్ని చూసి భయపడ్డారు. బాబాయ్, అయ్యగారు, అదేదో ఏలియన్లా ఉంది. అదిగో, దాని చేతులు కూడా కదులుతున్నాయి. మనల్ని లాక్కెళ్ళిపోతుందేమో. నోట్లో నుంచి బుడగలు కూడా వదులుతుంది. మమ్మీ, నేను అప్పుడే చెప్పాను నక్షత్రాలు కింద పడతాయని. ఇదిగో ఆ నక్షత్రం దయ్యంలా మారింది. నాకు భయంగా ఉంది, నన్ను కాపాడు. అందరూ ధైర్యంగా ఉండండి. దయ్యం లేదు, ఏలియను లేదు. ఆ బుడగలేంటో నాకు అనుమానంగా ఉంది. ముందు బన్ను టార్చ్ లైట్ వెయ్యి, ఏంటో చూద్దాం. బన్ను టార్చ్ లైట్ వేశాడు. ఆ లైట్ వెలుతురులో ఆ నొరగ చిచ్చు కాకి ముక్కు, చిన్ను కాకి కాలు మాత్రమే నల్లగా కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద సబ్బు పొడుగలు గాలిలోకి లేస్తున్నాయి. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, మహిగారు, అది ఏలియన్ కాదు, మన విలేజ్ వీఐపీ చిచ్చు కాకి ఏసీ వాటర్ బెడ్ మీద పడుకొని వాషింగ్ మిషన్లా బట్టల్లా ఉతికేయబడింది. ఆ నురగ చూసారా ఎంతొచ్చిందో? అయ్యో పాపం, ఆ స్పాంజ్లో సబ్బు ఉండిపోయినట్టుంది. వీళ్ళు కదిలిన కొద్దీ నురగ పెరిగిపోయి అచ్చం స్నోమ్యాన్ లాగా తయారయ్యారు. చిచ్చుకాకి ఉలిక్కిపడి, ఏంటి, తెల్లారిపోయిందా? నా కళ్ళు ఎందుకు మండుతున్నాయి? ఈ తెల్లటి మంచేంటి? నాకేం కనబడటం లేదు. చిన్నుకాకి నురగలో నుండి బయటకొచ్చి ఏడుస్తూ సబ్బు నురగ ఊస్తూ, అమ్మో, ఇది మంచు కాదు, సర్ఫ్ నురగ. నా నోట్లోకి సబ్బు వెళ్ళిపోయింది. నేను ముందే చెప్పాను ఇది బట్టల స్పాంజ్ అని. నా పరువు తీసావు కదమ్మా. ఇప్పుడు నా ఈకలన్నీ సబ్బుతో అతుక్కుపోయాయి. అందరూ పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. ఇందాకేమో ఇంపోర్టెడ్ వాటర్ బెడ్, ఏసీ బెడ్ అని బిల్డప్ ఇచ్చావుగా, ఇప్పుడు చూడు, ఉతకడానికి రెడీగా ఉన్న సబ్బు ముద్దలా ఎంత ఫన్నీగా ఉన్నావో. చిచ్చు, ఆరు బయట చల్లటి గాలి వస్తుంటే దాన్ని వదిలేసి తడి స్పాంజ్ మీద ఎవరైనా పడుకుంటారా? నీ సైన్స్ ఒక దండం. నీకిప్పుడే బట్టలు ఉతికినట్టు ఫుల్ వాషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ నురగ పోవాలంటే అర్ధరాత్రి నువ్వు చెరువులో స్నానం చేయాల్సిందే. చిచ్చుకాకి సిగ్గుపడుతూ సబ్బు నురగ తుడుచుకుంటూ, ఆమెకు ఆ వాషింగ్ మిషన్ లో గిరగిరా తిరిగినట్లుంది నా పరిస్థితి. నాకు బాగా బుద్ధొచ్చింది. నేను ఒక పూతకు భయపడి నా పరువు నేనే తీసుకున్నాను. ఈ మోడర్న్ టెక్నాలజీలు మనకొద్దు. తుని, నీ దగ్గర ఇంకా వేపాకులున్నాయా? నాకు కూడా కొంచెం ఇవ్వవా? నేను స్నానం చేసి వచ్చి ఆ పక్కనే పడుకుంటాను. తుని పిచ్చుక నవ్వుతూ, ఇస్తానులే చిచ్చు, కానీ ఆ స్పాంజ్ తీసుకెళ్లి పారే, లేకపోతే రేపు ఉదయం అందరూ బట్టలు ఉతుక్కోవడానికి పనికొస్తుందిలే. అవునట్ట, నువ్వు ఆ నురుకులో దొర్లుతుంటే అచ్చం తెల్లటి మేకల్లాగా ఉన్నావు. మేమంతా దయ్యం అనుకుని భయపడ్డాము. సరేలే, నవ్వింది చాలు గాని నాకు చలేస్తుంది. చిన్నరారా, ముందు ఆ సబ్బు పోయేలాగా చెరువులో స్నానం చేసి తుని ఆంటీ వేపాకల దగ్గర పడుకుందాం. ఇక్కడ చాలా చల్లగా సేఫ్ గా ఉంది. ఆ రాత్రి పక్షులన్నీ చిచ్చుకాకి చేసిన సబ్బు బుడగల కామెడీ తలుచుకుంటూ ఆరు బయట చల్లటి గాలికి హాయిగా నిద్రపోయి, చిచ్చుకాకి అతి తెలివి పనికిరాదని, సహజ గాలికి మించిన ఏసీ లేదని అర్థమైంది. ఈ కథలోని నీతేంటంటే, ఎండాకాలంలో ప్రకృతి ప్రసాదించిన చల్లటి గాలిని ఆస్వాదించాలి కాని అతి తెలివితో పనికి మాలిన ప్రయోగాలు చేసి నవ్వుల పాలు కాకూడదు. పక్షుల గ్రామంలో మహాశివరాత్రి ఉదయం. సూర్యుడు ఇంకా ఉదయించక ముందే ఊరంతా సందడిగా ఉంది. చల్లటి గాలి వీస్తోంది. తుని పిచ్చుక అందరికంటే ముందు లేచి నదిలో తలస్నానం చేసి నుదుట విభూది 3 నామాలు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాల వేసుకొని చాలా పవిత్రంగా ఉంది. ఆమె చేతిలో ఒక గంట పట్టుకుని అందరి ఇళ్లకు వెళ్లి లేపుతోంది. తుని పిచ్చుక గంట మోగిస్తూ గట్టిగా అరుస్తూ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లేవనందరూ, ఈరోజు మహాశివరాత్రి, పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజులు. ఇంకా నిద్రపోతే ఆ శివుడికి కోపం వస్తుంది. త్వరగా లేచి స్నానాలు చేయండి. చోటు చిలుక ఇంటి ముందు, బన్ను చిలుక నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ బయటకొచ్చాడు. చోటు చిలుక అప్పుడే ఇల్లు శుభ్రం చేస్తుంది. బన్ను చిలుక ఆవలిస్తూ, ఏంటితోని అంటే ఇంకా కోడి కూడా కొయ్యలేదు, సూర్యుడు కూడా రాలేదు, అప్పుడే గోల చేస్తున్నావు. ఈరోజు సండే కాదు కదా, స్కూల్ ఉందా? ఉంటే నేను వెళ్ళను, నాకు నిద్ర వస్తుంది. స్కూల్ లేదు, ఈరోజు శివరాత్రి, సెలవు.
కానీ ఈరోజు సెలవిచ్చింది పడుకోవడానికి కాదు బన్ను. ఈరోజు మనమందరం ఉపవాసం ఉండాలి. రోజంతా ఏం తినకూడదు, కనీసం నీళ్లు కూడా తాగకూడదు, రాత్రంతా నిద్రపోకూడదు. అప్పుడే శివుడి అనుగ్రహం కలుగుతుంది. బన్ను చిలుక షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి నోరెళ్ళబెట్టి, ఏంటి ఉపవాసమా? అంటే టిఫిన్ లేదా, లంచ్ లేదా, డిన్నర్ కూడా లేదా, స్నాక్స్ కూడా లేవా? ఇది పండుగలా లేదాంటీ? పెద్ద పనిష్మెంట్ లా ఉంది. నా పొట్ట ఒప్పుకోదు. అసలే నేను ఎదిగే పిల్లాన్ని. నాకు గంటకోసారి ఆకలేస్తుంది. చోటు చిలుక బన్ను నెత్తి మీద మొట్టికాయ వేసి, షూ బన్ను, దేవుడి విషయంరా, ఒక్కరోజు తినకపోతే చచ్చిపోవులే. నీ పొట్టలో ఉన్న కొవ్వు కరుగుతుంది, స్లిమ్ అవుతావు. వెళ్ళి స్నానం చెయ్యి. ఈరోజు మొత్తం శివనామమే నీకు ఆహారం. బన్ను చిలుక గొనుగుతూ, శివనామం పొట్ట నింపదు కదా. దేవుడా నన్ను కాపాడు. చిచ్చుకాకి ఆమె కొడుకు చిన్నుకాకి అప్పుడే నిద్రలేచారు. చిచ్చుకాకి ఉపవాసం అంటే అస్సలిష్టం లేదు. కాని ఊర్లో అందరి ముందు గొప్ప కోసం నటిస్తుంది. ఆమె తన గూటిలో కొన్ని బిస్కెట్లు, పండ్లు రహస్యంగా దాచిపెడుతుంది. చిచ్చుకాకి చిన్నుతో రహస్యంగా, ఒరేయ్ చిరుగా, వినరా, ఈరోజు శివరాత్రి అంట. ఆ తుని పిచ్చుక అందరినీ ఉపవాసం ఉండమంటోంది. మనకు కష్టమే, కానీ బయటపడకూడదు. ఎవరైనా అడిగితే నేను పరమ భక్తురాలిని, గాలి కూడా పీల్చకుండా ఉపవాసం ఉంటాను అని చెప్పు. కానీ ఆకలి వేస్తే మెల్లగా వచ్చి ఈ మూల దాచిన బిస్కెట్లు తిను. ఎవరికి కనిపించకూడదు సుమా. చిన్నుకాకి అమాయకంగా, మరి దేవుడికి కనిపించదా అమ్మా? దేవుడు అంతటా ఉంటాడు కదా. చిచ్చుకాకి కంగారు పడి, నార్మైరా, దేవుడు ఈ రోజు బిజీగా ఉంటాడు. అందరూ పూజలు చేస్తున్నారు కదా, మన వైపు చూడర్లే. నువ్వు నేను చెప్పింది చెయ్యి. అప్పుడే మహీగ్రద్ద తుని అక్కడికొచ్చారు. ఆ చిచ్చు, లేచావా? ఈరోజు అడవిలో ఉన్న ఆ పురాతన శివలింగం దగ్గర పూజ ఏర్పాటు చేశాం. నువ్వు చిన్ను అడవికి వెళ్ళి మారేడు ఆకులు, తుమ్మి పూలు తీసుకురావాలి. శివుడికి మారేడు ఆకులు అంటే చాలా ఇష్టం. ఉపవాసం కదా, అలసిపోకుండా జాగ్రత్తగా వెళ్ళండి. చిచ్చుకాకి భక్తిని నటిస్తూ కళ్ళు మూసుకుని చేతులు జోడించి, హర హర మహాదేవ. మహిగారు, శివుడు అంటే నాకు ప్రాణం. నా గురించి మీకు తెలుసుగా, నేను నిర్జల ఉపవాసం ఉంటాను. అసలు నాకు ఆకలే వెయ్యదు. మారేడు ఆకలేంటి, అడవిలో ఉన్న పవిత్రమైన పూలన్నీ తెస్తాను. శివుడి కోసం నా ప్రాణమైనా ఇస్తాను. చిన్నుకాకి అమ్మ వైపు ఆశ్చర్యంగా చూసి, అమ్మా, నీళ్లు కూడా తాగవా? మరి ఇందాక లోపల బిస్కెట్లు? చిచ్చుకాకి చిన్ను నోరు గట్టిగా మూసి నవ్వుతూ, షే, చిన్నపిల్లాడివి, నీకేం తెలీదు. బిస్కెట్లు దారం చేయడానికని చెప్తున్నాడు. మహిగారు, పదరా పద, అడవికి వెళ్దాం పద. ఊరి చివరన నది ఒడ్డున ఒక పెద్ద రావి చెట్టు కింద ఒక సహజమైన నల్లరాయి శివలింగం ఆకారంలో ఉంది. పక్షులన్నీ అక్కడికి చేరాయి. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. టూరీ పిచ్చుక, లూసీ పౌరం ఆ రాయిని నది నీళ్లతో శుభ్రంగా కడిగి వీబూది రాసి కుంకుమ బొట్టు పెట్టి రంగురంగుల పువ్వులతో అలంకరించారు. కుహుబాతు నదిలో నుండి తామర పువ్వులు తెచ్చింది. అబ్బా, అలంకరణ చాలా బాగుంది. శివలింగం మెరిసిపోతుంది. ఇప్పుడు మనం అభిషేకం చేయాలి. కాని పాలు, పెరుగు, తేనె ఎక్కడివి? మనం పక్షులం కదా లూసి, మనకు అవి దొరకవు. మనం పవిత్రమైనది నది నీళ్లతోనే అభిషేకం చేద్దాం. గంగాదేవి నీళ్లే శివుడికి అత్యంత ప్రీతి పాత్రం. భక్తి ముఖ్యం కాని వస్తువులు కాదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదిచ్చినా సరే ఆయన సంతోషిస్తాడు. అందరూ వరుసగా వెళ్లి ఆ రాయిపై నీళ్లు పోసి తమ ముక్కులతో పూలు సమర్పిస్తూ ఓం నమ శివాయ, హరహర మహాదేవ అని మంత్రాలు చదువుతున్నారు. బన్ను చిలుక వంతు వచ్చింది. వాడు నీరసంగా పొట్ట పట్టుకుని నడుచుకుంటూ వెళ్లాడు. బన్ను చిలుక రాయికి దండం పెట్టుకుని, శివుడా, ఈ ఉపవాసం త్వరగా అయిపోయేలా చూడు స్వామి. రేపు పొద్దున్నే నాకు పెద్ద లడ్డూ ప్రసాదం, జిలేబీ దొరికేలా చూడు. నా ఆకలి బాధ నీకు అర్థమవుతుందిలే. నువ్వు కూడా విషం మింగావు కదా. నా పొట్టలో కూడా ఆకలి అనే విషం మండుతోంది. చోటు చిలుక బన్నుని పక్కకు లాగి, ఏంట్రా ఆ కోరికలు? భక్తిగా ఉండమంటే దేవుడితో బేరాలా? కాసేపు ఆకలిని మర్చిపో. చిచ్చుకాకి పూజ చేస్తూనే పక్కన ఉన్న పళ్ళెంలోని పండ్లను ఆశగా చూస్తోంది. శివుడా, ఈ పండ్లు నైవేద్యం పెట్టాక ఎవరికిస్తారు? నాకే ఇప్పించు తండ్రి. సాయంత్రమైంది. సూర్యుడు అస్తమించాడు. చీకటి పడుతోంది. పక్షులన్నీ అక్కడే చెట్టు కొమ్మల మీద కూర్చున్నాయి. ఇప్పుడు అసలైన కష్టమైన పరీక్ష మొదలైంది. జాగారం. గ్రామస్తులరా, ఇప్పుడు రాత్రి మొదలైంది. ఇది మహాశివరాత్రి. అంటే రాత్రంతా మేల్కొని శివనామస్మరణ చేయాలి. ఎవరూ నిద్రపోకూడదు. కనీసం కనురెప్ప కూడా వేయకూడదు. నిద్రపోతే ఉపవాసం ఫలితం దక్కదు, పుణ్యం పోతుంది. చిచ్చుకాకి ఆవలిస్తూ కళ్ళు నిలుముకుంటూ,
రాత్రంతా మేల్కొని ఉండాలా? నా వల్ల కాదు బాబాయ్. నాకు 8 గంటలకే నిద్ర ముంచుకొస్తుంది. మామూలుగానే నేను తొందరగా పడుకుంటాను. ఇది చాలా అన్యాయం. అందుకే మనం నిద్ర రాకుండా ఉండడానికి భజన చేద్దాం. పాటలు పాడుకుంటే నిద్ర రాదు. లూసీ, నీ గొంతు బాగుంటుంది కదా, నువ్వు ఒక పాట అందుకో. లూసీ పావురం గొంతు సవరించుకుని ఉత్సాహంగా, సరే పాడతాను. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటేశ్వర స్వామి పాట బొమ్మ. ఈ రోజు శివరాత్రి, శివుడు పాట పాడు. నీకు మట్టి మరపు ఎక్కువైంది. ఓహో, సారీ మర్చిపోయా. ఫ్లోలో వచ్చేసిందిలే. సరే వినండి. శివ శంకర శివ శంకర శంభో మహాదేవా. అందరూ లూసీతో గొంతు కలిపారు. కాసేపు భజన బాగానే సాగింది. కాని సమయం గడుస్తున్న కొద్దీ అర్ధరాత్రి 12 గంటలు దాటాక అందరికీ నిద్ర ముంచుకురావడం మొదలైంది. చల్లటి గాలికి కళ్ళు వాటంతట అవే మూసుకుపోతున్నాయి. బన్ను చిలుక ఒక జోగుతున్నాడు. నిద్రలో కలవరిస్తూ, ఆహా, జిలేబీ, రసగుల్లా, సాంబార్, ఆ పచ్చడి వేయండి. చోటు చిలుక బన్నుని తట్టి లేపి నీళ్లు చల్లి, ఒరే లే, ఇది గుడి, హోటల్ కాదు. శివనామం చెప్పు, నిద్రపోతే పాము వస్తుంది. బన్ను చిలుక ఉలిక్కిపడి లేచి పామా ఎక్కడా? ఆ శివ శివ. మళ్లీ నిద్రలోకి జారుతూ, ఆ శివ, పూరి, పానీపూరి, మసాలా పూరి. పక్కనే ఉన్న చిచ్చుకాకి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఆమె కళ్ళు తెరిచే ఉన్నాయి కాని మనసు నిద్రపోతుంది. తల అటూ ఇటూ ఊగుతోంది. ఆమె నిద్రపోకుండా ఉండడానికి, అందరి కళ్ళు కప్పి పడుకోవడానికని ఒక ఉపాయం ఆలోచించింది. తనలో తాను, ఇలా అయితే కష్టం. అందరూ చూస్తూ ఉండగా నిద్రపోతే పరువు పోతుంది. నేను ఎవరికి కనిపించకుండా ఆ చెట్టు అనుకున్న పెద్ద త్వరలోకి వెళ్లి కాసేపు కునుక తీస్తాను. ఎవరైనా అడిగితే ఏకాంత ధ్యానం చేస్తున్నా అని చెప్తాను. అప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. చిచ్చుకాకి మెల్లగా జారుకుని చెట్టు వెనుకున్న ఒక చీకటి తోరలో దాక్కుంది. హాయిగా ముడుచుకుని గురక పెట్టి నిద్రపోయింది. సమయం తెల్లవారుజామున 3. అందరూ చాలా కష్టపడి నిద్ర ఆపుకుంటున్నారు. ఒకరికొకరు గిల్లుకుంటున్నారు. తుని పిచ్చుక మాత్రం చాలా ఉత్సాహంగా గట్టిగా మంత్రాలు చదువుతుంది. అప్పుడే ఆమెకు ఒక వింత భయంకరమైన శబ్దం వినిపించింది. గర్ గర్. తుని పిచ్చుక పాట ఆపి, ఆగండి, అందరూ సైలెంట్ గా ఉండండి. ఏదో వింత శబ్దం వినిపిస్తోంది. అడవిలో పులేమైనా వచ్చిందా, లేక ఎలుగుబంట? అందరూ భయంతో వణికిపోయారు. నిద్రమత్తు వదిలిపోయింది. మహీగ్రద్ద తన పదునైన కళ్ళతో చుట్టూ చూసింది. పులిలో లేదు, ఇది ఏదో వింత జంతువులా ఉంది. శబ్దం చాలా దగ్గరగా ఆ చెట్టు త్వరలో నుండి వస్తుంది. రిథమిక్ గా వస్తుంది. కుహుబాతు భయంతో వణికిపోతూ, అమ్మా, దయ్యమేమో. శివరాత్రి రోజు శ్మశానంలో దయ్యాలుంటాయంట. మనల్ని తినేయడానికి వచ్చిందేమో. భయపడకండి, మనమందరం ఉన్నాం కదా. పదండి, వెళ్ళి చూద్దాం. మహితాత ఉన్నారుగా. అందరూ ధైర్యం చేసుకుని ఒకరి వెనుక ఒకరు ఆ తొర్ర దగ్గరికి వెళ్లారు. మహీగ్రద్ద ముందు వెళ్ళింది. అక్కడ చిచ్చుకాకి నోరు తెరిచి నాలుక బయట పెట్టి లాలాజలం కారుస్తూ చాలా భయంకరంగా గురకపెట్టి గాఢ నిద్రలో ఉంది. ఆ గురక శబ్దమే పులి గాండ్రింపులా వినిపించింది. తుని పిచ్చుక నవ్వాలో కోప్పడాలో తెలియక, చిచ్చు లే అని గట్టిగా అరిచింది. చిచ్చుకాకి ఉలికిపడి కల చెదిరిపోయి లేచింది. కంగారులో, ఆ శివ శివ, కాపాడండి, నేను తినలేదు. ఆ లడ్డు నేను తినలేదు. చిన్నో తిన్నాడు, అది నాది. అందరూ పగలబడి మరి నవ్వారు. అడవిలో నవ్వుల పువ్వులు పూసాయి. చిచ్చు, నువ్వు ఏకాంత ధ్యానం చేస్తున్నావు అనుకున్నాం, కానీ నువ్వు కుంభకర్ణుడితో పోటీ పడుతున్నావు కదా. జాగారం అంటే ఇదేనా? గుడిని దడదడలాడించేశావు నీ గురకతో. చిచ్చుకాకి సిగ్గుపడుతూ ఏదో ఒకటి కవర్ చేస్తూ, అది కాదు మహి గారు, నేను నిజంగానే ధ్యానం చేస్తున్నాను. శివుడి గురించి కళ, సారీ, దర్శనం చేసుకున్నాను. కళలో కైలాసానికి వెళ్ళాను. అక్కడ మంచు కొండల మీద చలి ఎక్కువగా ఉంటే వణికిపోయాను. ఆ శబ్దం మీకు గురకలా వినిపించింది అంతే. నేను నిద్రపోలేదు. అమ్మో, నువ్వు కలలో కూడా లడ్డు గురించే కలవరిస్తున్నావు. నన్ను ఇరికించావు, ఇక ఇరికించుకు. అయినా నీ గురక సౌండ్కి నేనే భయపడ్డాను. సరేలే చిచ్చు, నిద్రపోతే పోయావు కానీ అబద్ధాలు చెప్పకు. లేచి మొహం కడుక్కుంటా. లింగోద్భవ సమయం వచ్చింది, పూజ ముగించాలి. బ్రహ్మ ముహూర్తం. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. వాతావరణం చాలా ప్రశాంతంగా పవిత్రంగా ఉంది. చల్లటి గాలి మనసుని తాకుతోంది. పక్షులన్నీ కలిసి చివరి పూజ చేశాయి. తుని పిచ్చుక పుజ్జి పిచ్చుక కలిసి ఒక అందమైన భక్తి గీతం పాడారు. బన్ను చిచ్చు ఆకలితో నిద్రతో ఉన్న ఆ వాతావరణం చూసి వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా మారింది.
ఈ రాత్రి మనం చేసిన పూజ జాగారం వల్ల మన ఊరికి మంచి జరుగుతుంది. కష్టాలను తట్టుకునే శక్తిని, ఆరోగ్యాన్ని శివుడిస్తాడు. ముఖ్యంగా బన్ను, చిచ్చు, మీరు మీకు ఇష్టం లేకపోయినా కష్టపడి ఆకలిని, నిద్రను తట్టుకుని ఉన్నందుకు మీకు డబుల్ పుణ్యం వస్తుంది. పుణ్యం మాట దేవుడెరుగో. నాకిప్పుడు డబల్ దోశ 4 ఇడ్లీలు కావాలి మహిగారు. నా కడుపులో గంటలు మోగుతున్నాయి. తుని పిచ్చుక నవ్వుతూ, సరే పూజ పూర్తయింది. ఇప్పుడు మనం ఉపవాసం విరమించొచ్చు. నేను ఇంటి దగ్గర మీ అందరి కోసం సజ్జ రొట్టెలు, చిలకడ దుంపలు మరియు పెద్ద గిన్నె నిండా పాయసం చేసి పెట్టాను. అందరూ మా ఇంటికి రండి. చిచ్చుకాకి ఎగిరి గంతేస్తూ కళ్ళల్లో ఆనందం నింపుకొని, ఏంటి పాయసమా? తుని, నువ్వు దేవతవి. నువ్వు నా పాలిట అన్నపూర్ణేశ్వరివి. నేను రెడీ. చిన్న పరుగు తీరా. ఫస్ట్ వెళ్ళే వాడితే పాయసం. అందరూ నవ్వుతూ తుని ఇంటికి వెళ్లారు. తుని అందరికీ ప్రేమగా వడ్డించిన ప్రసాదాన్ని కడుపు నిండా తిన్నారు. రాత్రంతా మేల్కొని ఉండడం వల్ల అలసిపోయినా అందరి మనసులో ఒక తెలియని సంతృప్తి, ఆనందం మిగిలాయి. ఆ రోజు పక్షుల గ్రామంలో శివరాత్రి పర్వదినం గొప్పగా ముగిసింది. శివరాత్రి జాగారం అంటే కేవలం నిద్రపోకుండా ఉండడం మాత్రమే కాదు, మనసుని, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడమని బన్నుకి, చిచ్చుకి అర్థమైంది. కాని ప్రసాదం కోసం మాత్రం వాళ్ళు ఎప్పుడూ ముందుంటారని అందరికీ తెలిసింది. ఇక ఈ కథలోని నీతి ఏంటంటే, దేవుడిపై భక్తి మనోనిబ్బరాన్ని ఇస్తుంది. సామూహికంగా చేసే పని ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఉపవాసం శరీరానికి, మనసుకి కూడా మంచిదే. కానీ అతిగా తినకూడదు.